పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము, పేజీ నంబర్ కొత్త నిబంధనలో పేజీ నంబర్ 25వ పేజీ, పేజీ కూడా 25వ పేజీ, పేజీ కూడా 25వ పేజీ, 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46 వచనాలు, 31 నుంచి 46 వచనాలు మనం చదువుకుంటూ ఒకసారి చదవగలిగితే ఒకసారి స్పీడ్గా అందరం కలిసి ఒకసారి చదువుకుంది. ఎందుకంటే ఇది చదువుకుంటే చెప్పబోయే వాక్యము మీకు అర్థమైంది. అందరం కలిసి ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వచనాల వరకు. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లువాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వాళ్ళారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొనింటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికొనింటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశి అయి ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగి అయి ఉంటిని, నన్ను చూడ వచ్చితిరి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి అయి ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి అయి ఉండుటైనను చెరసాల్లో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాజ్ఞలోనికి పోండి. నేను ఆకలి కొనింటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పికొనింటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు. పరదేశినై ఉంటిని, నువ్వు చేర్చుకొనలేదు. దిగంబరనై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. రోగినై చెరసాల్లో ఉంటిని, నన్ను చూడ రాలేదని చెప్పాను. అందుకు వారు, ప్రభువా, మేము ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను, దప్పికొని ఉండుటైనను, పరదేశి అయి ఉండుటైనను, దిగంబరై ఉండుటైనను, రోగి అయి ఉండుటైనను, చెరసాల్లో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చెయ్యకపోతేమని ఆయన్ను అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చెయ్యలేదు గనుక నాకు చెయ్యలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవనముకు పోదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రారంభ ప్రార్థన నుంచి అయా నీ సన్నిధి నుంచి, నీ కృప నుంచి మమ్మల్ని నడిపిస్తున్నారు నాయన. మీకు వందనాలు తండ్రి. ప్రభా, నీ వాక్యం ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడండి. నీ వాక్యము బండల్ని బదులు కొట్టు సుత్తి వంటిది నాయన. నీ వాక్యము అగ్ని వంటిది. నీ వాక్యము తండ్రి ప్రభా చాకలవాణి సబ్బు వంటిది నాయన. ప్రభా, అయా మీరు మాట్లాడితే మా జీవితాలు ప్రభా మార్చబడతాయి. మా బాధలో నెమ్మ కలగజేసేది నీ వాక్యం నాయన. అయా మా త్రోవల్లో వెలుగు కలగజేసేది నీ వాక్యం నాయన. అయా నీ వాక్యంతో నాతో మా అందరితో మీరు మాట్లాడి అయా విన్న వాక్యాన్ని మా హృదయాల్లో మేము ముద్రించుకొని దాని ప్రకారం జీవిస్తూ 30 60 100 ఫలించి నీ నిత్యరాజ్యంలో ఉండే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయమని
యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసు ప్రభువారు ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నారు. ఎక్కడ? ఒలీవల కొండ అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. కొండ అనే మాట ప్రతి క్రైస్తవుడికి తెలియాలి. మౌంటైన్ ఆఫ్ ఆలివ్స్ అంటారు, అంటే ఒలీవల కొండ అనే అర్థం. ఒలీవల కొండ అనే మాట కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలో ముందు చూద్దాం. ఇక్కడ యేసు ప్రభువారు ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నారు. వారు శిష్యులు అడుగుతున్నారు, నీ రాకడికి యుగ సమాప్తికి ఈ భూమి అంతా అంతరించిపోవడానికి సూచనలు ఏవి అని చెప్పేసి యేసు ప్రభువారు చెబుతూ అక్కడ ఉపమాన రీతిగా చెబుతూ ఇక్కడ గొర్రెల మేకల ఉపమానాన్ని చూస్తున్నారు. ఏ ఉపమానం? గొర్రెల మేకల ఉపమానం. మీరు వీలైతే మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ అధ్యాయం ఒకవేళ చదవలేకపోతే ఆడియో బైబిల్ అని ఉండిద్ది అనమాట. ఆడియో బైబిల్ అని ఉండిద్ది ఫోన్లో. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో యూట్యూబ్ ఉంది. కావలసిన మ్యాగీ ఎలా చెయ్యాలి అని అంటే వచ్చేసిద్ది. దాంట్లో మ్యాగీ ఎలా చేయాలంటే వచ్చేసిద్ది. చేపల పులుసు ఎలా చేయాలంటే వచ్చింది అనమాట. వచ్చింది. నవ్వుతే నిజం, అవునా కాదా? చేపల పులుసు మా అమ్మాయి చెప్పింది. క్రిస్టియన్ షార్ట్ ఫిల్మ్స్ అని కొట్టింది మా అమ్మాయి. చెప్పింది క్రిస్టియన్ షార్ట్ ఫిల్మ్స్ అనేది అనమాట. అంటే మనం ఏది కావాలంటే దాంట్లో వచ్చింది అనమాట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ అధ్యాయము యూట్యూబ్ లో ఉండిద్ది. మీరు ఆడియో వినండి. ఆడియో చదవలేని వారు లేకపోతే చదవగలిగిన వారు కూడా మీరు పని చేసుకుంటూ కూడా దాన్ని అక్కడ ఆన్ చేస్తే అది వినపడుతూ ఉండిద్ది కదా. అది వింటూ పదే 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 వింటూ ఉంటుంటే దేవుని యొక్క వాక్యము ఏం మాట్లాడుతుంది, యేసు ప్రభువారు ఏం ప్రతి క్రైస్తవుడికి తెలియాల్సిందే. మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ అధ్యాయము కంపల్సరీ చదవాలి. 10 మార్లు చదవాలి, తెలుసుకోవాలి. ఎందుకనంటే దాంట్లో కొన్ని ప్రవచనాలు దాగి ఉన్నాయి. అవి ఇప్పుడు దేవుని యొక్క రాకడ సమయంలో జరగబోతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు అందరికీ అర్థమయ్యే విధంగా ఉపమాన రీతుల్లో బోధించారు. అనేక ఉపమానాలు అక్కడ యేసు ప్రభువారు చెబుతూ ఇక్కడ గొర్రె మేకల ఉపమానాన్ని అక్కడ చెప్పబడి ఉంది. మనం చదువుకున్న మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వచనాలు మనం చదివాము. యేసు ప్రభువారు అంతకు ముందు చెబుతున్నారు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము వస్తాయి. అనేకులు నా పేరట వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు. ఏర్పరచబడిన వారు సైతము మోసపరచబడతారు. అనేకులు నా పేరట వస్తారు. అనేక చోట్ల భూకంపాలు కలుగుతాయి, విపత్తులు కలుగుతాయి. నోవాహు దినముల్లో ఎలాగైతే ఉందో మనుష్య కుమారుడి రాకడ సమయంలో కూడా అదే విధంగా ఉండిద్ది. పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి ఇవ్వబడుతూ ఉంటారని చెప్పేసి యేసు ప్రభువారు చెబుతూ చివరగా ఈ గొర్రె మేకల ఉపమానాన్ని యేసు ప్రభువారు చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం. ఇక్కడ యేసు ప్రభువారు మాట్లాడుతూ అంటున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైను. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగువచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు ఒలీవల కొండ మీద ఉన్నారు. ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు యేసు ప్రభువారు అనేక ఉపమానాలు బోధిస్తున్నారు. శిష్యులు అడుగుతున్నారు, నీ యుగ సమాప్తికి నీ రాకడికి సూచనలు లేవి అని అంటే యేసు ప్రభువారు ఉపమాన రీతిగా చెబుతూ గొర్రె మేకల ఉపమానాన్ని యేసు ప్రభువారు చెబుతున్నారు. నేను సమస్త పరిశుద్ధుల్ని సమస్త దూతల్ని వెంట పెట్టుకొని నేను వస్తానని చెప్పి చెబుతున్నారు. యేసు ప్రభువారు భూమి మీద జీవిస్తున్నప్పుడు ఒలీవల కొండ మీద ఆయన శిష్యులకు చెప్పిన మాటలు మనము చూస్తున్నాము. యేసు ప్రభువారు తిరిగి ఆరోహణమయ్యారు. చూద్దాం. అది కూడా తిరిగి ఆరోహణమయ్యారు. అది కూడా చూద్దాం. అది ఎక్కడ ఆరోహణమయ్యారో కూడా చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చూస్తే కనుక యేసు ప్రభువారు ఆరోహణమైనప్పుడు యేసు ప్రభువారు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనం చూసి చదివితే గనక యేసు వారు చూస్తుండగా, ఎవరంటే శిష్యులు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను, ఆయన ఎత్తబడ్డాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. అప్పుడు అక్కడ దేవుని దూతలు నిల్చున్నాయి. దేవుని దూతలు నిల్చుండి చదువునానా, వారి కనులకు కనబడకుండా
మేఘం ఒకటి ఆయన కొనుపోబడింది. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుండగా ఇదిగో తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకానికి చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళుట మీరు చూచారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ ఒలీవల కొండ మీద అయితే యేసు ప్రభువారు బోధించారో అదే ఒలీవల కొండ మీద నుంచి యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణమయ్యారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మళ్ళీ యేసు ప్రభువారు మొట్టమొదటి పాదం ఎక్కడ పెట్టబోతారంటే మళ్ళీ ఒలీవల కొండ మీద పెడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు ఒలీవల కొండ మీద కూర్చొని తన శిష్యులకు బోధిస్తున్నప్పుడు మనం చూస్తున్నాం మనం. అలాగే ఆయన ఆరోహణమయ్యాడు. ఆరోహణమైనప్పుడు దేవుని దూతలు నిలిచి ఉండి చెబుతున్నాయి, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరు చూస్తున్నారు? యేసు ప్రభువారు ఎలాగైతే ఎట్టి రీతిగా అయితే పరలోకానికి ఆరోహణమయ్యి పరలోకానికి చేర్చబడ్డారో మళ్ళీ అట్టి రీతిగానే యేసు ప్రభువారు తన యొక్క మహిమతో దేవుని యొక్క పరిశుద్ధులతో ఆయన రాబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు జన్మించటం నిజం, యేసు ప్రభువారు చనిపోవటం నిజం, యేసు ప్రభువారు మృత్యుంజయుడై తిరిగి లేవటం నిజం, యేసు ప్రభువారు మళ్ళీ భూమి మీదకి రావటం కూడా నిజం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒలీవల కొండ యెరూషలేముకి తూర్పు వైపున ఉంది. పెద్ద పర్వత శ్రేణి, 3 కొండలు కలిపి ఒక కొండ, దాదాపు 3.5 కిలోమీటర్ల విస్తీర్ణం ఉండిద్ది అనమాట. ఏ ఒలీవల కొండ మీద అయితే శిష్యులకి ప్రజలకి యేసు బోధించారో అదే ఒలీవల కొండ మీద నుంచి యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణమయ్యారు. మళ్ళీ అదే ఒలీవల కొండ మీద యేసు ప్రభువారు పాదం పెట్టబోతున్నారు. యేసు ప్రభువారు పాదం పెట్టినప్పుడు ఆ కొండ 2గా చీల్చబడి మధ్యలో ఒక లోయ వంటిది ఏర్పడింది. ఒకటి తూర్పు తట్టును, ఒకటి ఉత్తర తట్టును 2 భాగాలుగా విభాగింపబడతాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒలీవల కొండ అంటే అర్థమైందా? ఒలీవల కొండ అనే మాట మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువారు వస్తారని మనందరికీ తెలుసు. ఆయన మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఒలీవల కొండ మీద ఆయన పాదము పెడతారు. తన పరిశుద్ధులతో ఆయన రాబోతున్నాడు. ఆయన పరిశుద్ధులతో వచ్చినప్పుడు ఏం జరిగిద్దో మనం చూద్దాం. చదువమ్మా, ఇప్పుడు ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం ఒకసారి. అప్పుడు సమస్త జనములు, ఎవరో సమస్త జనములు, మీరు కూడా చదువుకోవాలి నోట్లో. ఒక వ్యక్తి పెద్దగా చదువుతున్నప్పుడు మీరు కూడా మనసులో చదువుకోవాలి. అప్పుడు మీకు వాక్యము బాగా అర్థమైద్ది. ఎవరికైనా మీరు చెప్పాలన్నా, ఎవరికైనా తెలియజేయాలన్నా, లేకపోతే మీరే ఒకసారి ధ్యానించాలన్నా సరే మీరు చదివేటప్పుడు కూడా మీరు కూడా ఏకీభించి మీరు కూడా మనసులో చదువుకోవాలి. చదువునాను 32వ వచనం. అప్పుడు సమస్త జనములంటే ఈ భూలోకములో ఉన్న ప్రతి జనము కూడా, వారు ఆకాశంలో చనిపోయినా, సముద్రంలో చనిపోయినా, భూమి మీద చనిపోయినా, ఎక్కడ చనిపోయినా సరే సమస్త జనములు పోగు చేయబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, ఆకాశంలో చనిపోయిన వారిని ఆకాశం అప్పగించిందంట, సముద్రంలో చనిపోయిన వారిని సముద్రం అప్పగించిందంట. ఎక్కడ చనిపోయినా సరే వారందరినీ దేవుని ఎదుట పెట్టబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేర్చుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలంట, కుడివైపున గొర్రెల్ని, కుడివైపున యేసు ప్రభువారికి కుడివైపున ఎవరున్నారు? సిలువ వేసినప్పుడు యేసు ప్రభువారికి. ఇప్పుడు శ్రమ దినాలు కాదు గారండి, మర్చిపోయామండి, అప్పుడైతే గుర్తుండిద్ది అన్నట్టు చూస్తున్నారు.
యేసు ప్రభు వారికి సిలువ వేయబడినప్పుడు కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ సిలువ వేయబడ్డాడు. ఇక్కడ యేసు ప్రభు వారు గొర్రెల్ని మేకల్ని వేరు చేసినట్టు గొల్లవాడు తోలుకొని వెళ్తాడు. గొర్రెలు కాసే వ్యక్తి గొర్రెల్ని మేకల్ని కలిపి కూడా పెంచుతూ ఉంటారు. వాళ్ళు వచ్చేసిన తర్వాత దొడ్డికి తోలుకొచ్చిన తర్వాత గొర్రెల దొడ్డిలో మేకలను ఉంచరు. మేకలను సపరేట్ గా, గొర్రెల్ని సపరేట్ గా ఉంచుతారు. ఎందుకంటే గొర్రెలు వినే స్వభావం కలిగినవి, మృదు స్వభావం కలిగినవి. మేకలు మృదు స్వభావం కలిగినవి కాదు. అందుకే లోకమంతా మనల్ని ఏమంటే గొర్రెలు 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 అంటున్నాయి. గొర్రెలు వీళ్ళు గొర్రెలు ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళే గొర్రెలు అంటున్నాయి. గొర్రెలు మృదు స్వభావం కలిగినవి, గొర్రెలు మాట వినే స్వభావం కలిగినవి. గొర్రెలు కాపరి మాట వింటాయి కానీ మేకలో కాపరి మాట వినవో. మా కాపరి పరమందు ఆశీనుడైన లోకరక్షకుడైన యేసు ప్రభువారు. ఇప్పుడు గొర్రెలని అవమానపరచబడుతున్నామేమో, ఒకానొక దినాన మా కాపరి తన దుడ్డు కర్రను తీసుకొని వస్తాడు. మనల్ని అవమానపరిచిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన శిక్షిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏమనంటే ఆయన బాధపడదు కానీ కాపరిని ఏమనంటే కాపరి బాధపడతాడా? బాధపడ్డు. ఆయన పెంచుతున్న గొర్రెల్ని ఏమనంటే కాపరికి కోపం వచ్చింది. ఇక్కడ గొర్రెల్ని మేకల్ని వేరు చేసినట్టు ఇక్కడ గొర్రెల్ని వేరు చేశాడు, వాటిని కుడివైపున ఉంచాడు. చదవండి ఒకసారి. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు, మన రాజ్యము పర సంబంధమైనది. మన పౌరసత్వము పరలోకంలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పరలోక పౌరసత్వాన్ని మీరు పొందుకున్నారు? ఎంతమంది పొందుకున్నారు పరలోక పౌరసత్వాన్ని? చేతులు ఎత్తండి ఒకసారి. పరలోక పౌరసత్వాన్ని మీరు అడగండి. పక్కన వాళ్ళని, పరలోక పౌరసత్వాన్ని మీరు పొందుకున్నారా అడగండి. పరలోక పౌరసత్వాన్ని మీరు పొందుకోకపోతే పరలోక పౌరసత్వాన్ని మీరు పొందుకోండి. ప్రభుత్వం అంటుంది ఆధార్ కార్డు లేకపోతే, 12 అంకెలు గల ఆధార్ కార్డు లేకపోతే దేనికి కూడా ఏ ఒక్క పథకం గాని లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ గాని కనీసం స్కూల్లో కూడా జాయిన్ చేయించుకోవట్లా. వాడు పుట్టంగానే వాడికి ఆధార్ కార్డు తీసుకుంటున్నారు. పుట్టంగానే మగ పిల్లడు పుట్టినా ఆడపిల్లడు పుట్టినా ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డులో తన పలానా పేరు, పలానా తండ్రి, పలానా తల్లి అని ఆధార్ కార్డులో ఉంది. మరి 12 అంకెలు గల ఆధార్ కోడ్ కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం. దాంట్లో అవకతవకలు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అమ్మ మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పడిందమ్మా అని అంటే దానికోసం 4-5 సార్లు తిరుగుతాం. దానికి కావాల్సిన వాటి సర్టిఫికెట్లు పట్టుకొని మనం తిరుగుతాం. మరి 12 గుమ్మముల గల పట్టణంలో నువ్వు ప్రవేశించాలని అంటే ఎంతగా ప్రయాసపడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ భూలోకంలో ఆధార్ కార్డు ఎంత ప్రాముఖ్యమో పరలోకంలో నీ పౌరసత్వం అంత ప్రాముఖ్యం. పరలోకంలో పౌరసత్వం నీవు సంపాదించాలంటే యేసు ప్రభు వారి పరిశుద్ధ రక్తంలో నీవు కడగబడాలి. ఆయన ఎదుట నీ పాపాలు ఒప్పుకొని ఆయన పరిశుద్ధ రక్తంలో నీవు కడగబడితే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు ఆయన కుమార్తెలు, ఆయన కుమారులు అనబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పరలోక పౌరసత్వాన్ని ఎవరైతే సంపాదించుకోలేదో ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకోండి. లోకం చూస్తే అనేక భయంకరమైన సంఘటనలు లోకంలో జరుగుతున్నాయి, అనేక భయంకరమైన విపత్తులు లోకంలో జరుగుతున్నాయి, వస్తున్నాయి, రాబోతున్నాయి అని కూడా శాస్త్రవేత్తలు నొక్కి 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 మరీ చెబుతున్నారు. ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. దేవుని ఒక వాక్యం చెబుతుంది, లోకులు భయమేమీ లేదని నెమ్మదిగా ఉన్నారంట. ఎలా ఉన్నారంట? అసలు ఏమీ రాదు, ఏం విపత్తి రాదు, ఏమీ రాదు. నేను అనుకుంటాను వాతావరణం ఎలా ఉంది, ముబ్బుగా ఒక్కపోతగా ఉంది. ఫ్యాన్ వేసుకున్నా చెమటలు పట్టేస్తున్నాయి, ఒక్కపోతగా ఉంది. ఒక 20 సెంటీమీటర్ల వర్షం తణుకులో పడిద్దని ఎవరికన్నా తెలుసా? ఎవరికి తెలియదు.
దేవుడు అనుకూలపరిస్తే 20 సెంటీమీటర్లు కాదు 30 సెంటీమీటర్లు కూడా పడిద్ది. ఆశ్చర్యపోతారు అందరూ. ఎంత వర్షం ఏంట్రా బాబు, ఈ కుంభపోత వర్షం ఏంట్రా బాబు, ఆకాశానికి చిల్లిపడిందా అని మనం అనుకుంటాం. అంటే అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒకవేళ మనం వెదర్ రిపోర్ట్ చూస్తే గనక 50%, 30%, 40% అని చూపించింది. వెదర్ రిపోర్ట్ చూస్తే మనం తణుకు పైన మేఘాలు ఎంత శాతం ఉన్నాయి, వర్షం పడే శాతం ఎంత ఉందంటే 50%, 40%, 60% అని చూపించింది. కానీ ఒకేసారి కుంభపోత వర్షం పడింది అనుకో, వెదర్ రిపోర్ట్ కూడా దాన్ని క్యాచ్ చేయలేదు. వెదర్ రిపోర్ట్ ముందే వెదర్ రిపోర్ట్ ఇప్పుడు మనకేం చేస్తున్నాం, స్మార్ట్ ఫోన్లకి మీ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉందని మెసేజ్ వస్తుంది. ఎవరికన్నా వస్తున్నారు అట్లేదా? మెసేజ్ పంపిస్తున్నారు వాళ్ళు, మీ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మెసేజ్ పంపిస్తున్నారు, ఎలక్ట్ చేస్తున్నారు. అలాగే లోకులు నెమ్మది కలిగి భయమేమీ లేదనుకుంటారంట. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్టు అకస్మాత్తుగా లోకరక్షకుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకం అనుకునేది భయమేమీ లేదు, నెమ్మది కలిగి ఉంది, ప్రశాంతత కలిగి ఉంది, ప్రశాంతంగా ఉంది, వాతావరణం ప్రశాంతంగా ఉంది, అన్ని అనుకూలంగా ఉన్నాయి అనుకుంటారు. కానీ గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్టు యేసు ప్రభువారు రెండో మారు ఈ భూమి మీదకి రాబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన గొర్రెల్ని మేకల్ని వేరపరిచాడు, గొర్రెల్ని కుడివైపున ఉంచాడు. నా కుడివైపున ఉన్నవారులారా, నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారులారా, మనము బహుగా ఫలించటం వల్ల తండ్రి మహింపరచబడతాడు. నీవు బహుగా ఫలించాలంటే దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచి ప్రార్థనలో, వాక్యంలో ఎడతెడక జీవిస్తూ సంఘ సహవాసంలో ఉంటూ నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి నీవు ప్రార్థనలో, వాక్యంలో ఆయనతో అన్యోన్య సహవాసం గలవారిగా మనం జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఆ రాజ్యము అంతం లేనిది, ఆ రాజ్యము శాశ్వత రాజ్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 5 సంవత్సరాల అధికారం కొరకే రకరకాల గొడవలు, రకరకాల హత్యలు, రకరకాలుగా ఉంది రాజకీయం. ఒక రకంగా లేదు. ఒకరి మీద ఒకరు దుర్భాషలు ఆడటము, ఒకరి మీద ఒకరు నెపాలేసుకోవటము, ప్రజల్ని పరిపాలించడం మానేసి, ప్రజలు బాగోగులు చూడటం మానేసి పగ తీర్చుకునే విధంగా రాజకీయ వ్యవస్థ అధికారులు ఉంటున్నారు. ప్రజలు బాగోగులు పట్టించుకోవట్లా. మేము గెలిస్తే మేము ఈ విధంగా చేస్తాం, మేము గెలిస్తే ఇది చేస్తాం అంటున్నారు. కానీ అప్పటి వరకే వారి మాటలు అన్నట్టు ఉన్నాయి. ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే వాడిని నేలకు కూసేస్తాం అంటున్నారు. ఎవరైనా ఎక్కువగా పలానా పథకం మాకు రాలేదు, పలానా పథకం గురించి మాట్లాడితే మేము ఎక్కువగా మాట్లాడితే లోపలేసేస్తాం అని అంటున్నాం. ఆ విధంగా ఉన్నాయి రాజకీయాలు. అంటే 5 సంవత్సరాల కాల పరిమితి కొరకే మరి మన రాజ్యము శాశ్వతమైన రాజ్యము, దానికి అంతం లేనిది. ఆ రాజ్యంలో నీవు సభ్యురాలు అవ్వాలంటే యేసు ప్రభువారి పరిశుద్ధ రక్తంలో నీవు కడగబడి పాప విమోచన పొందాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన గొర్రెల్ని వేర్పరిచాడు. నేను ఏర్పరిచిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోనని అన్నారు. అక్కడ నీతిమంతులు ఏమంటున్నారో చూద్దాం, చదువునా. అందుకు నీతిమంతులు, ప్రభువా మేమెప్పుడు యేసు ప్రభువారు అన్న మాట చదువున్నాను. ముందు ఫస్ట్ యేసు ప్రభువారు అన్న చెప్పు. 25వ వచనం చదువు. నేను ఆకలి వీళ్ళు యేసు ఒక్క నిమిషం ఇక్కడ ఆస్వాదింపబడిన వారు అడుగుతున్నారు అన్నమాట. నీతిమంతులు అడుగుతున్నారు, ప్రభువా నువ్వు ఈ రాజ్యం మాకు ఇస్తున్నావు కదా, మాకెందుకు ఇస్తున్నావు రాజ్యాన్ని? మా కొరకు ఈ రాజ్యం సిద్ధపరిచి మాకెందుకు ఇస్తున్నావు? అంత భాగ్యం మాకెందుకు ప్రభువా? అంత ఆశీర్వాదం మాకెందుకు ప్రభువా? అంత గొప్ప కార్యం మేము ఏం చేసామంటే ఇక్కడ యేసు ప్రభువారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం, చదువునాను. నేను ఆకలి కొనింటిని, మీరు నాకు భోజనం పెడితే. మీరు యేసు ప్రభు వారికి ఎప్పుడైనా భోజనం పెట్టారా? మీరు ఎప్పుడైనా యేసు ప్రభు వారు మీకు కనపడ్డా? మీరు భోజనం పెట్టారా యేసు ప్రభు వారికి? చదువునానా. నేను తప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి,
దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని అంటే చదువునా, కంటిన్యూ చేయి. అందుకు నీతిమంతులు, ప్రభువా, మేము ఎప్పుడు నీవు ఆకలి కొనుట చూచి మీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, నీవు పరదేశమైనటు చూచి నిన్ను చేర్చుకుంటుమి, రోగి అయినటు చూచి చెరసాల్లో ఉండుటైను, రోగి అయి ఉండుటైను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగెదరు. అందుకు ఈలో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను దేవుని నామానికి మహిమ కలుగును. అందరు నా వైపు చూడాలి. మీరు ఎప్పుడైనా యేసు ప్రభువు వారికి బట్టలు ఇచ్చారా? మరి యేసు ప్రభువు వారు బట్టలు ఇవ్వాలని చూస్తున్నారు, యేసు ప్రభువు వారు మంచినీళ్ళు ఇవ్వాలని చూస్తున్నారు, యేసు ప్రభువు వారు రోగి అయి ఉంటే నన్ను పరామర్శించాలని చూస్తున్నారు. వింటున్నారా మీరు? వాక్యం ఎక్కడే ఉన్నారా? లేదా ఇంటి దగ్గర ఒకళ్ళు బట్టలు ఏమన్నా ఆరేసామని అక్కడ ఆలోచన ఉందా? ఇక్కడే వర్షం రావట్లేదంట, దేవునికి స్తోత్రం, రాదు కూడా అయిపోయే వరకు. యేసు ప్రభువు వారు అంటున్నారు, నీతిమంతులు చూసి నీతిమంతులు అడుగుతున్నారు, ప్రభువా మాకింతటి భాగ్యాన్ని ఇచ్చావు ఎందుకు ప్రభు అంటే, యేసు ప్రభువు వారు చెబుతున్నారు, నేను రోగినై ఉన్నాను, చెరసాల్లో ఉన్నాను, దిగంబరునై ఉన్నాను, ఆకలి కొని ఉన్నాను, నేను దప్పికొని ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు, నాకు నీళ్ళు ఇచ్చారు, నాకు వస్త్రాలు ఇచ్చారు, రోగినై ఉంటే నన్ను పరామర్శించారు, చెరసాల్లో ఉంటే నన్ను పలకరించారు అని చెప్పేసి యేసు ప్రభువు వారు అన్నారు. మరి మీరు ఎప్పుడైనా వెళ్ళారా యేసు ప్రభువు వారి దగ్గరికి? వెళ్ళారా మీరు ఎప్పుడైనా యేసు ప్రభువు వారి దగ్గరికి? అక్కడ యేసు ప్రభువు వారి కింద అంటున్నారు, ఆ వచ్చిన ఒకసారి చదువునాను. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని దేవుని నామానికి మహిమ కలుగు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటుంది దేవుని ఒక వాక్యం. నేను అడుగుతాను, ఇప్పటికి 6 నెలలు అయిపోయినాయి, 7వ నెలలో మనం ఉన్నాం. మీరు ఎవరినైనా మన సంఘంలో ఉన్న వాళ్ళైనా, లేకపోతే ఇంటి పక్కన వాళ్ళైనా, లేకపోతే బంధువులైనా ఎవరినైనా పిలిచి ఒక పూట భోజనం పెట్టారా? మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. ఎవరినైనా ఏమంటే పాస్టర్ గారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి, మీరు అలా అంటారేంటండి? మీకు తెలియదండి, నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు, నాకు నిద్ర పట్టట్లా, మాకు చాలా అప్పులు ఉన్నాయండి, నేను చాలా టాబ్లెట్లు వాడుతున్నాను, నా రోగం తగ్గ, నన్నే పలకరించే వాళ్ళు లేరండి, నేను ఎవరిని పలకరించాలండి? ఇక్కడ యేసు ప్రభువు అంటున్నారు, ఈ మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి చేసితిరి గనుక నాకు చేశారు అంటున్నారు యేసు ప్రభువు. మరి ఎంతమందికి బట్టలు ఇచ్చారు? ఎంతమందికి భోజనం పెట్టారు? కనీసం రోడ్డు మీద వెళ్ళేవాడు అడుగుతుంటే వాడికి 5 రూపాయలు ఇచ్చారో ఇవ్వలేదు? చిల్లరలేదు, వెళ్ళలేదు, పోరా, ఇలా పని బట్ట ఏం లేదు. నేను రాక రోడ్డు మీదకి వస్తే వాడు నా వెనక పడుతున్నాడు అనుకుంటాం. రాక రోడ్డు మీదకి ఏదో మా ఆయన తీసుకెళ్ళక బయటికి తీసుకెళ్ళాడు, ఈడేమో నా వెనకాల పడతాను, చిల్లరలేదు గిల్లరు, నా దగ్గర పర్సు లేదురా, ఏటీఎం కార్డు మా ఆయన దగ్గర ఉంది అనుకుంటున్నారు. ఈ నా సహోదరు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకి మీరు చేసితిరి గనుక. అంతకుముందు ఉపమానాలు మనం చూస్తే గనక బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు ఉపమానం చెబుతూ చివరి ఉపమానం అనమాట. ఇది చివరి ఉపమానం, ఫైనల్ లాస్ట్ జడ్జిమెంట్ అనమాట. అంటే మన భక్తి కొలమానంతో కొలవబడే ఉపమానం అనమాట.
యేసు ప్రభువారు మనల్ని త్రాసులో ఉంచి చూస్తున్నారనమాట. మీరు భక్తి జీవితం ఎలా ఉంది, మీరు ప్రార్థన చేస్తున్నారా, ప్రార్థన చేయట్లే, అవన్నీ ముందు చెప్పేశాడు. మీరు ప్రార్థన చేసుకోండి, మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోండి, ఎడతెగ ప్రార్థన చేయండి, కనిపెట్టండి, మీరు ఆత్మలో సిద్ధంగా ఉండండి అన్ని చెబుతూ లాస్ట్కి వచ్చేసరికి అంటున్నారు, నేను ఆకలి కొని ఉంటుని మీరు ఎవరైనా నాకు ఆహారం పెట్టారా? ఈ నీతిమంతులు ఆహారం పెళ్ళి అంటున్నారంటే తెలియక అంటున్నారంట. ప్రభు నీకెప్పుడు పెట్టాం ప్రభు, నువ్వు వస్తావనంటే బిర్యానీ చేసేవాళ్ళం కదా అనుకుంటున్నారు వీళ్ళు మనసులో. కానీ యేసు ప్రభు అన్నారు, మీరు అది వాళ్ళని ప్రేమించి నీకున్న దాంట్లో నువ్వు ఆహారం పెట్టావు కదా, నీకున్న దాంట్లో వారికి సహాయం చేసావు కదా, నీకున్న దాంట్లో వారిని పరామర్శించావు కదా. ఒక్కోసారి పరిస్థితులు అనుకూలంగా ఉండవు, ఎవరికి అనుకూలంగా ఉండవు, వారి వారి స్థితిగతులను బట్టి పరిస్థితులు బట్టి అనుకూలంగా ఉండవు. మనము దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇట్టి కార్యాలు మనం చేయాలి. మరి ముఖ్యంగా మన సంఘంలో ఉన్న సభ్యుల్ని మనము అనారోగ్యంతో ఉంటే పరామర్శించాలి. అసలు మీరే ఫోన్ చేయాలని అడిగితే పాస్టర్ గారికి, పాస్టర్ గారు పలానా వాళ్ళకి బాగాలేదండి, అందరం కలిసి ఎప్పుడు వెళ్దాం అనాలి. పాస్టర్ గారికి ఫీజులు ఎగిరిపోవాలి, అలా ఉండాలి యాక్టివ్గా. మరి దేవుని వాక్యం అదే చెబుతుంది. దేవుని వాక్యం ఏమంటుంది? ఆకలి కొని ఉంటున్న వారికి భోజనం పెట్టడే అని అంటే, నాకు నేను చేసుకుంటాలే బాబా, నేను ఎవరితో కలవనని అనకూడదు, నాకు నేను చేసుకుంటాలే, నాకు నేను వెళ్ళి పెడతాలే అని అనకూడదు. అందరం కుటుంబం అందరం అని అంటే అందరం కలిసి వెళ్ళి పరామర్శించాలి. ఒకవేళ వాళ్ళ ఆపదలో ఉన్నారనుకో తల ఒక చెయ్యి మనం వెయ్యాలి. ఇది దేవుని చిత్తాన్ని నెరవేర్చటం, ఏదో సేవకులు జేబులు వేసుకోవటం కాదు. దేవుడు యేసు ప్రభువు స్వయంగా చెబుతున్న ఉపమానం ఇది. మరి మీరు ఎంతమందికి ఆహారం పెట్టారు? ఎవరినైనా మన సంఘ సభ్యుల్ని కానీ, నేను అందుకే మన సంఘ సభ్యుల్ని అన్నాను, మన కుటుంబాన్ని, మన స్నేహితుల్ని, మన బంధువుల్ని. రిలేషన్ బలపడాలి అని అంటే మనం ప్రేమిస్తున్నామని చెప్పి ఎలా చూద్దాం? ప్రియుడు ప్రియురాలు ఉన్నారనుకో, ప్రేమిస్తున్నామని చెప్పడానికి ఏం చేస్తారు? వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు, అవునా కదా? గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. నేను నిన్న ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో. అతను చిత్తుకాయితకాయలు ఏరుకుంటున్నాడు. చిత్తుకాయితకాయలు ఏరుకుంటుంటే చిత్తుకాయితకాయలు ఏరుకొని తగిలించుకొని, ఆ సంచి తగిలించుకొని సెల్ ఫోన్ షాప్ లోకి వెళ్తుంటే వెళ్ళనివ్వకపోయినా సరే సెల్ ఫోన్ షాప్ లోకి వెళ్ళిపోతే ఆ ఓనర్ అంటున్నాడు, సంచి అక్కడ పెట్టే, ఏంట్రా డబ్బులు కావాలా అని చెప్పి ఒక 20 రూపాయలు ఇవ్వబోతున్నాడు. డబ్బులు కాదండి, ఫోన్ కొనడానికి వచ్చానండి అని అన్నాడు. ఫోన్ కొనడానికి వచ్చానండి అని అంటే, అరే ఒక 10,000లో ఒక మంచి ఫోను చూపించరా అని చెప్పి ఓనర్ అంటాడు. 10,000 కాదండి, యాపిల్ ఫోన్ కొంటానండి అని అన్నాడు. యాపిల్ ఫోన్ కొంటానండి అని అన్నాడు. యాపిల్ ఫోనా? డబ్బులు ఉన్నాయారా నీ దగ్గర అని అంటున్నాడు. ఉన్నాయండి అని చెప్పి ఆ చిత్తుకాయతుల సంచిలో నుంచి డబ్బు సంచి తీసాడు, బయటికి తీసి ఇంకొని డబ్బులని లెక్క పెట్టుకోండి అని అన్నాడు. లెక్క పెట్టుకోండి అంటే అవన్నీ ఇలా ఎత్తి అన్ని నోట్లు, 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు లెక్క పెట్టుకోండి అని అన్నాడు. వాళ్ళు లెక్క పెట్టుకుంటూ ఓనర్ అడుగుతున్నాడు, నువ్వు ఏం చేస్తావని అంటే, మధ్యాహ్నం వరకు చిత్తుకాయితకాయలు ఏరుకుంటాడంట. మధ్యాహ్నం వరకు చిత్తుకాయితకాయలు ఏరుకుంటాడంట. మధ్యాహ్నం నుంచి చీటీ కలెక్షన్ చేస్తాడంట. చీటీ కలెక్షన్ అంటే వడ్డీ వ్యాపారం. మరి డబ్బులు బ్యాంకులో ఇవ్వాలంటే బ్యాంకులో వేయనంట, వడ్డీకి తిప్పుకుంటా, నేను ఎన్ని వడ్డీకి తిప్పుకుంటా అని చెప్పి చూస్తున్నాడు. ఆ పక్కన వాళ్ళు అనుకుంటా, మనం ఉన్నాం ఎందుకురా, 10,000 కోసం ఇక్కడ పని చేస్తున్నాం అని అనుకుంటున్నారు వాళ్ళ మనసులో వాళ్ళు. అంటూ సరే ఫోన్ చూపించారు, యాపిల్ ఫోన్ చూపించారు. చూపించిన తర్వాత యాపిల్ ఫోన్ ఇచ్చిన తర్వాత ఎవరికి ఈ ఫోన్ అడిగారు వాళ్ళు. ఈ ఫోన్ ఎవరికనంటే నా గర్ల్ ఫ్రెండ్ కండి అని అన్నాడు. అంటే ఇదంటే ఎందుకు చెబుతున్నానంటే, అంటే మనం ప్రేమిస్తున్నామంటే ఏం చేస్తాం? గిఫ్ట్లు ఇస్తాం. మన ప్రేమను అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అనిల్ అన్నానుకో, మానస నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాను అనుకో, నాకు కనపట్లేదండి అని, కనపట్లేదు అని చెప్పేసి వెంటనే బండి వేసుకొని వెళ్ళి మంచి మొంత బిర్యానీ ఒకటి తీసుకొని వస్తాడు. అది కనపడిద్ది అనమాట. అంటే ప్రేమను వ్యక్తపరిచే విధానం. మా పిల్లలు ఉన్నారనుకో, డాడీ 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 అని చెప్పేసి మీద పడిపోయింది మా అమ్మాయి, 2 ముద్దులు పెట్టింది. బయటికి తీసుకెళ్ళవా అని అడిగింది. అంటే బయటికి తీసుకెళ్తే వాళ్ళకి కావాల్సిన కొనిస్తే అదొక మా డాడీ మమ్మల్ని ప్రేమిస్తున్నా అంటే మన క్రియారూపంగా మనము చూపించడం.
మరి ఎంతమందికి భోజనం పెట్టారు, ఎంతమందికి సహాయం చేశారు, ఎంతమందికి మంచినీళ్ళు ఇచ్చారు, ఎంతమందికి మరి వాళ్ళు రోగినై ఉంటే పరామర్శించారు, ఎంతమంది వారు చెరసాలంటే ఇబ్బందుల్లో, వేదనలో, కష్టాల్లో ఉంటే వాళ్ళని పలకరించారు. చూద్దాం ఒకసారి కింద చూద్దాం. కింద చదువు నాన్న. కింద ఇంకో బ్యాచ్ ఉంది. కింద అసలు చేయని బ్యాచ్, ఇది చేసిన బ్యాచ్, చేయని బ్యాచ్ ఒకటి ఉంది. ఒకసారి చూద్దాం ఒకసారి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని, మేకల ఇల్లు ఎడమ వైపున ఉంది, మేకలు అన్నమాట, చూచి శపింపబడిన వారులారా నన్ను విడిచి ఎవరికంట అపవాదికిని వారి నరకాగ్ని ఎవరి కోసం దేవుడు సిద్ధపరిచాడంటే, నిత్యాగ్ని ఎవరి కోసం సిద్ధపరిచాడంటే, అగ్నిగుండం ఎవరి కోసం సిద్ధపరిచాడంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది అపవాదికిని వాని దూతలకంట వారి కొరకు సిద్ధపరిస్తే వీళ్ళు కూడా ఆ బ్యాచ్ లో చేరారు. ఈ బ్యాచ్ లో మానేసి ఆ బ్యాచ్ లో చేరారు. బాగా చదివే వాళ్ళని ఏ సెక్షన్ లో వేస్తారండి, చదవని వాళ్ళని బి సెక్షన్, సి సెక్షన్ లో వేస్తారు. అంటే మంచిగా జీవించే వాళ్ళందరూ ఏ సెక్షన్ లో వేసాడు యేసుప్రభు వారు. వాళ్ళని వేరుపరిచాడు. ఇలాగా గొర్రెల్ని, మేకల్ని వేరుపరిచాడు. చదువు నాన్న. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూచి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవిడి. చదువునా. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు అంటూ అక్కడ ఏమంటున్నాడు చదువునా. రోగినై చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు అని చెప్పాను. అందుకు వారు ప్రభువా ఎప్పుడు నువ్వు ఆకలి కొనుటైనను, దప్పి కొనుటైనను, పరదేశై ఉండుటైనను, దిగంబరై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాల్లో ఉండుటైనను చూచి నీకు ఉపకారం చేయకపోతేవని ఆయన అడిగెదరు. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని నిశ్చయంగా చెప్పుచున్నానని. చదువునాను. చదువు కంటిన్యూ చేయి. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవనకు పోవుదురు. యేసుప్రభు అని అడుగుతున్నారు. ప్రభువా మరి వాళ్ళేమో భూమి పుట్టినది, లోకం పుట్టినది మొదలుకొని ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోమన్నావు, తండ్రి చేత ఆస్వాదింపబడిన వారులారా అంటున్నావు, మమ్మల్ని ఏమేమో శపింపబడిన వారులారా అని చెప్పేసి మమ్మల్ని అంటున్నావు. మేమే తప్పు చేశాం ప్రభువా అని అడుగుతున్నారు. మేమే తప్పు చేశాం ప్రభా, వారికి ఒక న్యాయం మాకు ఒక న్యాయమా, పక్షపాతం ఎందుకు చూపిస్తున్నావు ప్రభా అని చెప్పేసి యేసుప్రభు వారిని అడిగితే యేసుప్రభు వారు చెబుతున్నారు, మీరు నేను ఆకలి కొనున్నాను, మీరు ఆహారం పెట్టలేదు, దప్పికొనున్నాను, నాకు దాహం ఇవ్వలేదు, రోగినై ఉన్నాను, చూడ రాలేదు, దిగంబరినై ఉన్నాను, బట్టలు ఇవ్వలేదు, చెరసాల్లో ఉన్నాను, పరామర్శించలేదు అని అంటే నువ్వెప్పుడు వచ్చావు ప్రభా మా ఇంటికి, అసలు నువ్వు వస్తున్నావు అని చెప్పి చెబితే మా ఇంటి ఎదురుగా లైటింగ్ పెట్టించేసి, రెడ్ కార్పెట్ వేయించేసి, మంచి బ్యాండ్ మేళం పెట్టించేసి హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము అని మంచి ఆర్కెస్ట్రా పిలిచి ఏర్పాటు చేసేవాళ్ళు ప్రభు అంటున్నారు. నువ్వు ఎప్పుడు వచ్చావు ప్రభు మా ఇంటికి, నువ్వు ఎప్పుడు దిగంబరై ఉన్నావు ప్రభు, నువ్వు ఎప్పుడు రోగువై ఉన్నావు ప్రభా అని అంటే యేసు ప్రభు అంటున్నారు, ఈయన మిక్కిలి అల్పులైన సహోదరులకి సహోదరునికి మీరు చెయ్యలేదు గనుక. అంటే మన ఇరుగు పొరుగు వారికి, మన బంధువులకి, మన స్నేహితులకి, మన సంఘంలో ఉన్న వారికి, మన కుటుంబానికి
మన తోటి ఉద్యోగస్తులకి, మనకు తెలిసిన వారికి ఆపదలో ఉన్న వారిని పరామర్శించకపోవటం, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టకపోవటం, శత్రువు వచ్చి ఆకలితో ఉన్నాడని తెలిసినా సరే వానికి భోజనం పెట్టాలి. మీ శత్రువుని ప్రేమించుడి, వాని కొరకు ప్రార్థించు. నీ గుమ్మంలో ఎవరన్నా అడుగు పెట్టాడనుకో, నీ దగ్గర ఏది ఉంటే అదే పెట్టే. ఎందుకు వచ్చారా బాబు, టైం కానీ టైంలో వచ్చారు, ఇప్పుడే భోజనం చేయాలనుకున్నాను, ఇప్పుడే కాఫీ తాగాలనుకున్నాను, నీళ్ళు వచ్చారు, కాఫీ సరిపోయిద్దా సరిపోదా, పాలు సరిపోయిద్దా సరిపోదా అనుకోకూడదు. నీకు లేకపోయినా సరే నువ్వు పెట్టావనుకో, అది ఆశీర్వాదం. ఆ విధవరాలు తనకున్న జీవనోపాధమైన ఉన్నదంతా వేసేసిందంట. అక్కడ ధనికులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, పేరుగాంచిన వాళ్ళు ఉన్నారు. వారందరినీ యేసుప్రభు చూశాడు. కానీ ఏమో ఉన్న కలిగిందంతా అక్కడ దేవుని యొక్క ఉండిలో వేసేసిందంట. యేసుప్రభు ఆమెనే చూశారు. ఒక్కరు పూట ఎవరికైనా భోజనం పెడితే, ఒక జత బట్టలు ఎవరికైనా కొనిపిస్తే మన ఆస్తి ఏమీ తరిగిపోదు. ఇది యేసు ప్రభు వారి చేతున్న ఉపమానం. దేనికి ఉపమానం అని అంటే, నిత్య జీవంలో మనం పాలు పంపులు పొందే ఉపమానం ఇది. నువ్వు నిత్య జీవంలో పాలు పంపులు పొందాలంటే, అనేక మంది మన సహోదరులు సహోదరుల్లో చాలా మంది లోకంలో ఊరికినే వాళ్ళు పేరు ప్రఖ్యాతుల కొరకు దాన ధర్మాలు చేస్తున్నారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. నిజదేవుడైన యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క రక్తంలో నీవు కడగబడి నీతిమంతుడిగా మార్చబడిన నీవు నీతి సంబంధమైన క్రియలు చేయాలి, విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి. విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తూ విశ్వాసులకు మాదిరికరంగా నీవు జీవించాలి. నాకు తెలియగడుగుతాను, ఎవరైనా సరే, మరి దేవుడు మనకిచ్చిన స్థలంలో మందిరం కట్టబడుతుంది. ఎప్పుడైనా ఒక్కరోజైనా అలాగొచ్చి చూసిపోయారా? సరదాగా మామూలుగా అడుగుతున్నాను మళ్ళా అన్నమాట. ఎప్పుడైనా అలా వచ్చి చూసిపోయారా? ఏమండి ఎంతమంది పని చేస్తున్నారండి? 10 మంది పని చేస్తున్నారా? 5 పని చేస్తున్నారా? ఏమండి వాళ్ళకి ఏమన్నా టిఫిన్ తెమ్మంటారా? ఏమన్నా టీ తెమ్మంటారా? ఉపచారం యేసుప్రభు అంటున్నారు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలా, చేయటానికే వచ్చా. పరిచర్య చేయటానికే వచ్చా అంటే మనం ప్రేమిస్తున్నాం అని అన్నదానికి ఎలా నిదర్శనం, ఎలా తెలియజేస్తున్నాం? ప్రేమిస్తున్నాం అని తెలియటానికి ఎలా తెలియజేస్తున్నాం? ఇది సేవకులకి చేయమని చెప్పట్లేదమ్మో, మళ్ళీ పొరపాటు పడతారేమో, మళ్ళీ పాస్టర్ గారు ఎలా చెప్పారని చెప్పి లేనిపోను మళ్ళీ గొనుగుడు నసుకుడు ఇవన్నీ. పాస్టర్ గారికి చేయమని చెప్పట్లా ఇవేవి. పాస్టర్ గారికి కూడా చెబుతున్నాడు యేసుప్రభు వారు, మీరు కూడా ఎలా, యేసుప్రభు వారు శిష్యులకు చెబుతున్నాడు ఆయన, మీరు కూడా ఎలా చెయ్యాలి అని చెప్పేసి, మీరు కూడా ఎలా ఉంటేనే నిత్య రాజ్యంలోకి మీరు. సరే, దేవుని ఒక వాక్యం ఏం చెబుతుందో ఒకసారి మనం చూద్దాం. అసలు దేవుని ఒక వాక్యం ఏం చెబుతుందో చూద్దాం. నిర్గమాకాండము 22వ అధ్యాయం 21వ వచనం. అయిపోయింది సమయం. నిర్గమాకాండము 22వ అధ్యాయం 21వ వచనం. ఒక 2 వచనాలు చూపించి నేను ముగిస్తాను. నిర్గమాకాండం 22వ అధ్యాయం 21వ వచనం. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు, మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటారు కదా. ఇంకోటి లేవి కాండము 19వ అధ్యాయం 10వ వచనం చదువు. లేవి కాండము 19వ అధ్యాయం 10వ వచనం. సమయం లేదు కనుక లేకపోతే వివరిద్దును. ఈ 3 వచనాలు చెప్పి 2 మాటలు చెబుతాను అంతే. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బేదలకును పరదేశకులను వాటిని విడిచిపెట్టము. ఏమన్నానంటే దేవుని ఒక వాక్యం చెబుతుంటే, నీవు పరదేశిని బాధించవద్దు, పేదవాడిని బాధించవద్దు. పరదేశి అంటే ఎక్కడో నుంచి జీవనోపాధి నుంచి ఎక్కడి నుంచో మన మధ్యకి వస్తారు. వచ్చి వాళ్ళు కష్టపడతాడు. వీడు వచ్చినప్పుడు వీడికి అసలు ఏమి లేదండి, వీడు సంపాదించుకున్నాడని వాడి మీద పడి ఎడుతూ ఉంటాం మనం. దేవుడు అంటున్నాడు, అలాగా శపించవద్దు. నువ్వు మరి నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు ఇక, నువ్వు కష్టపడవు ఏంటంటే నువ్వు 3 పూట్ల తిరిగి పడుకుంటున్నావు, ఆడ కష్టపడుతున్నాడు, వాడిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మనం 3 పూట్ల తిరిగి పడుకొని కాలు చాపుకొని కూర్చుంటున్నాం.
ఇక్కడ దేవుని ఒక వాక్యం చెబుతుంది, పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తులో పరదేశులై ఉన్నారు, మీరు బానిసత్వంలో జీవించారు. అంటే మన ఎదుటి వారిని, మన పక్కన ఉన్న వారిని, మన చుట్టుపక్కల ఉన్న వారిని మనము ప్రేమించాలి అంటూ అక్కడ లేవీకాండము 19:10 చెబుతుంది, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పళ్ళను ఏరుకొనకూడదు, పేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను. దేవుని ఒక వాక్యం చెబుతుంది, మీరు పంట పొలం కోస్తారు కదా, పంట పొలం కోసినప్పుడు గట్లు పక్కన వారును వాటిని విడిచిపెట్టేసి మొత్తం కోసేయకండి, విడిచిపెట్టేసేయండి. ఒకవేళ మీరు కోసినప్పుడు పరికి రాలిపోతే, ఒకవేళ పనులు పడిపోతే ఆ పనులు అలా వదిలేసేయండి. పక్షులకో, విధవరాలకో, పేదవారికో అవి. ఇప్పుడంటే పరికి ఎవరో ఏరుకోవట్లేదు కానీ నామూష అయిపోయింది. కానీ మా చిన్నప్పుడు పరికి ఏరుకొని ఒక పని చేసి అమ్మేవాళ్ళు. మా చిన్నప్పుడు పరికి ఏరుకొని ఒక పని చేసి అమ్మేవాళ్ళు. ఇప్పుడు పరికి అంటే కూడా ఎవరికి తెలియదు, అసలు పని అంటే కూడా ఎవరికి తెలియదు. ఒక పని చేసి అమ్ముకుంటే ఎంతో కొంత డబ్బులు వస్తాయి వాళ్ళకి. వాటిని మీరు అంటే మనము చేయి విదిలించాలి, మన వైపే తిప్పుకోకూడదు ఎప్పుడు కూడా. మన వైపు అంటే మన కడుపులో వేసుకోవడం, ఎప్పుడు మన వైపు రా 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 అని మన లోపల వేసుకోవడం కాదు, ఎదటోడు కూడా కొద్ది పెట్టాలి. అలా ఆశీర్వాదాన్ని మీరు చూడాలంటే, మీ జీవితంలో ఆశీర్వాదాన్ని మీరు అనుభవించాలంటే, మనకి ఏదైతే అవసరం అనిపిస్తుందో, మనకి ఏదైతే బాగుంటుంది అనిపిస్తుందో అది ఎదుటి వారికి మనం చేయటం ప్రయత్నం చేయాలి. అంటే సేమ్ నా పక్కన వాళ్ళకి కూడా నాకు కూడా ఒకటే ఇబ్బంది, ఒకటే పరిస్థితి, ఒకటే ఇబ్బంది. కానీ ఆ ఇబ్బంది పడుతున్నాడని మనకు తెలిసి మనం కూడా సేమ్ అదే ఇబ్బంది పడుతున్నాం, మన పక్కన వాళ్ళు కూడా సేమ్ ఇబ్బంది పడుతున్నారు అని, ఆ సర్లే నా ఇబ్బంది దేవుడు తీరుతాడని మన విశ్వాసంతో వాళ్ళ ఇబ్బందిని తీర్చాలని ప్రయత్నం చేసామనుకో, తప్పకుండా దేవుడు ఆకాశం అనే తన యొక్క ఆశీర్వాదాన్ని మన మీద కుమ్మరిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఆశీర్వాదానికి కీ, తాళపు చెవి అనమాట. స్విస్ బ్యాంక్ తాళపు చెవి, మన లాకర్ ఉంటుంది కదా, లాకర్ తాళపు చెవిలాగా ఇది కీ అనమాట. ఎదుటివాడు మనం వెళ్తున్న ఇబ్బందిలో, మనం ఎదుగుతున్న కష్టంలో ఎదుటివాడు వెళ్తున్నాడని తెలిసి మన ఇబ్బందిని పక్కన పెట్టి వాడి ఇబ్బంది తీర్చాలని ప్రయత్నం చేస్తుంటే దేవుడు తప్పకుండా నీకున్న ఇబ్బందులన్నిటి నుంచి నేను విడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉంటే చేయమంటలా, నువ్వు నన్ను ఆస్వాదిస్తే అప్పుడు చేస్తాను ప్రభు అంటాం కాదు. ఇక్కడ దేవుని ఒక వాక్యం చెబుతుంది, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పళ్ళను ఏరుకొనకూడదు, పేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. లేవీకాండము 23:22 రాసుకునే వాళ్ళు రాసుకోండి. లేవీకాండము 23:22. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరికిని ఏరుకొనకూడదు, పేదలకును పరదేశంలో వాటిని విడిచిపెట్టవలను, నేను మీ దేవుడైన యెహోవాను. ఇంకొక మంచి మాట ఉంది, ఒక మంచి మాట. ఇది అందరూ తేండి. సామెతల గ్రంథము 19:17. సామెతల గ్రంథము 19:17. బేదలను కనికరించువాడు, యెహోవా కప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన పక్షుపకారము చేయను. సామెతల గ్రంథము 19:17. పేదలను కనికరించువాడు యెహోవాకు, అంటే దేవుడికి అప్పించే భాగ్యాన్ని ఇచ్చాడంటే దేవుడా. ఎవరు దేవుడికి అప్పివ్వాలనుకుంటున్నారు చెప్పండి? దేవుడికి ఎవరు అప్పివ్వాలనుకుంటున్నారు? దేవుడికి మనం అప్పు ఇవ్వగలుగుతామా? కానీ దేవుడు చెబుతున్నాడు, పేదలను కనికరించువాడు నాకు అప్పిచ్చినట్టే, అంటే నాకు ఉపకారం చేసినట్టే, వానికి నేను మళ్ళీ పక్షుపకారం చేస్తా, ఉంచుకోను. నేను ఆ ఉపకారాన్ని నేను ఉంచుకోను, నాకు కృతజ్ఞత కలిగి ఉంటా. నేను మళ్ళీ పేదలను కనికరించువాడు యెహోవా కప్పించువాడు, వాని ఉపకారానికి దేవుడు ప్రత్యుపకారము చేయనంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఇరుగు పొరుగు వారిని, మన బంధువులు, మన స్నేహితులు అనేక మంది బాధింపబడుతూ ఉంటారు, ఇబ్బందిలో ఉంటూ ఉంటారు. మన సంఘాన్ని మనము క్రైస్తవులం అని చెప్పుకోవటం కాదు, క్రైస్తవులు అంటే ఎలా ఉన్నారో మన పితరులు మిషనరీలు చూపించారు. క్రైస్తవులు అంటే ఎలా ఉండాలో చూపించారు. ఇప్పుడంతా ఫ్యాషనబుల్ క్రైస్తవులు అయిపోయారు అందరూ. ఫ్యాషన్ అంతా ఫ్యాషనబుల్ క్రైస్తవులు, స్టైల్ క్రైస్తవులు.
ఫ్యాషన్ క్రైస్తవులు అయిపోయారు. పేరుకే దేవుణ్ణి ఆరాధించే వారిలాగా అయిపోయాం. క్రియలు లేకుండా పేరుకే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళలాగా అయిపోయాం. దేవుని ఒక వాక్యం చెబుతుంది, పేదల్ని కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు. నేను మన సేవకులు రవితేజ గారితో చెబుతూ ఉంటాను. రవితేజ గారితో చెబుతూ ఉంటాను, ఎవరైనా మాకు కనిపించారనుకో, ఇబ్బంది పరిస్థితులు కనిపించారనుకో, వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలండి అని చెప్పి చెబుతాను. నేను ఆయనకి వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలండి ఆయనతో చెబుతూ ఉంటాను. మీకు మంచి ఉద్యోగం వచ్చిందనుకో, ఒక 5గురిని అడాప్ట్ చేసుకోండి. ఎంతమందిని? ఒక 5గురిని అడాప్ట్ చేసుకోండి. ఎవరిని డబ్బులు ఉన్న వాళ్ళు కాదండి, ఇబ్బంది పడే వాళ్ళు. నాకు 5గురిని. ఆయన నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్. ఆయన నేను చెప్పొచ్చు, ఏమండే మీకు మీరు ప్రార్థన చేస్తున్నానో మీకు ఉద్యోగం వచ్చింది, మిమ్మల్ని దేవుడు ఆస్వాదిస్తాడు, దశంభాగం నాకే ఇవ్వాలని నేను చెప్పొచ్చు. నేను అంటాను, ఒక 5గురిని కానీ 10 మందిని కానీ మీరు అడాప్ట్ చేసుకోండి. వారికి ఏదో ఒక సహాయం చేయండి. మీ జీవితంలో రాగానే వారికి సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ సంతతిని దేవుడు ఆస్వాదిస్తాడండి. అంటే మన పేదల్ని కనుకరించువాడు యెహోవాకు అర్పించువాడంట. ఈయన మిక్కిలి అల్పులైన సహోదరులు ఒకనికి చేయలేదు గనుక వారు నిత్య శిక్షకి, నీతిమంతులు నిత్య జీవనకు పోదురు. మరి దేవుడు వాక్యం ఈ విధంగా చెబుతుంది. మనము మారి రూపాంతరపరచబడటం వల్ల, మన మనసులు మారి రూపాంతరపరచబడటం వల్ల దేవుని యొక్క క్రియలు మన మూలంగా మనము కనబరచాలి. నీవు నిత్య జీవానికి వారసుడు అవ్వాలా? నిత్య జీవంలో దేవునితో పాటు యుగాలు జీవించాలా? ఇట్టి రీతిగా దేవుడు చెప్పినట్టు మనం జీవిస్తే, ఇది ఎప్పుడు చేయాలి? ఒకసారి చేస్తే సరిపోదు. నీకు అనుకూలపరచబడినప్పుడల్లా, నీకు అనుకూలమైనప్పుడల్లా మనము దేవుణ్ణి ప్రేమించేవారైతే, దేవుణ్ణి వెంబడించేవారైతే, మనము దేవుని మూలంగా పుట్టిన వారైతే, యేసు ప్రభువారు అంటున్నారు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మనము చేస్తే. కొన్ని సంఘాలు ఉంటాయి, కొన్ని సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలన్నీ కలిసి సంఘమంతా కలిసి నెలకొకసారో, వారానికోసారో, నెలకోసారో పేదోళ్ళు ఎవరనుంటే వాళ్ళకి భోజనం పెట్టింది. పేదోళ్ళు ఎవరనుంటే వారికి భోజనం పెట్టింది. లేకపోతే బట్టలు లేని వరకు, మాకు దేవుడు సంఘ పరిచర్య ఇవ్వకముందు 2016 నుంచి పాస్టర్ గారు అనేక దూర ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు వెళ్ళి సువార్త పరిచర్య చేశారు. అక్కడికి ఏమేమి తీసుకెళ్తాం అనుకుంటాం? వాళ్ళకి రైస్ తీసుకెళ్తాం. వాళ్ళ పిల్లలకి స్నాక్స్, బిస్కెట్ ప్యాకెట్లు. అనిలు సమ్మర్లో వెళ్తా ఉంటాం. ఒక్కోసారి సమ్మర్లో వెళ్తే ఆ పిల్లలకి కూల్ డ్రింక్స్, మనం ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటుంది, థర్మాకోల్ బాక్స్, దాంట్లో ఫుల్గా వేసేసి దాని నిండా డ్రింక్లు వేసేసి గాలి కూడా పోకుండా ప్యాక్ చేస్తారు. ఎర్రటి ఎండలో వెళ్ళేవాళ్ళం, 45-50 డిగ్రీల ఎండలో కూడా మేము సువార్త పరిచర్య చేసాం. తుఫాన్లో వెళ్ళాం మేము. ఒక్కటే విశ్వాసంతో ఉండేవాడు. ఫోన్ చేసేవాడు, అన్నయ్య ఇలా ఉందో వాతావరణం అని అన్నాడు. రేపు పొద్దుందా కదన్నయ్య, రేపు పొద్దున్న చూద్దాంలే అని అనుకునే వాళ్ళం. ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం. మన దగ్గర వర్షం పడేది కాదు, అక్కడ వర్షం పడేది. మేము అక్కడికి వెళ్తే అక్కడ వర్షం పడేది కాదు, ఇక్కడ వర్షం పడేది. చాలా సార్లు దేవుడు అలా కృప చూపించాడు. అంటే మనం అసలు కుటుంబం, 3 పిల్లలు, సంసారం, జీవితం, మళ్ళీ సేవకులు, కొంత వచ్చిన సేవకులు అయినా సరే భారం, దేవుడు పెట్టిన భారం అనమాట. అది దేవుడు పెట్టిన భారం. అంటే మనం ఎదుటి వారిని ప్రేమిస్తున్నాము, ఎదుటి వారిని గౌరవిస్తున్నాము అంటే క్రియల మూలంగా మనము చూపించాలి. వారికే నిత్య జీవము, లేని వారికి నిత్య శిక్ష అని దేవుని ఒక వాక్యం చూస్తుంది. అందరము మోకరిద్దాం. అవును ప్రభా, అలాంటి మనస్సు నాకు దయచే ప్రభా. సంఘాన్ని ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. ఈ భూమి మీద ఏది పట్టుకెళ్ళ, మన భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. భర్తను అడుగుతుంది భార్య, ఏమండి నాకు ఖర్చులకి 50,000 సరిపోవట్లేదండి, మీరు ఏమన్నా పట్టుకెళ్తారా పైకి, ఇవ్వచ్చు కదండి అని అడుగుతుంది. ఆయన అంటున్నాడు, నేను పట్టుకెళ్ళలేను కాబట్టి 50,000 ఇస్తున్నాను, పట్టుకెళ్ళేటట్టయితే 50,000 కూడా ఇచ్చేవాడు కదా అన్న. మనం భూమి మీద నుంచి ఏం పట్టుకెళ్తాం? మనం వేసుకున్న బట్టలు కూడా పట్టుకెళ్ళాం. అంటే
దిగంబరిగా ఉన్న వారికి వస్త్రాలు ఇస్తే నీవు మహిమ శరీరాన్ని పొందుకోవాలని అంటే దిగంబరిగా ఉంటున్న వారికి బట్టలు ఇవ్వటం. ఎవరినో ఒక ఫ్యామిలీని పిలిచి వారికి భోజనం పెట్టి ఒక జత బట్టలు అంటే మనం ప్రేమిస్తున్నాం, ఒకరికొకరు గౌరవిస్తున్నాం, ఒకరికొకరు ప్రేమిస్తున్నాం అంటే ఎలా చెప్పుకుంటాం? ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకుందాం. సమయం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభా, ప్రార్థన అందరూ ప్రార్థన చేయాలి. దేవుడికి మనం దేవుడు మాట వినేవారం అయితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకు చెప్పాను ఈ మాట. అది దేవుడు మాట్లాడితే మనం చెయ్యాలి. దేవుడు మాట్లాడతాడు, ఇది చెయ్యి, అది చెయ్యి, అలా జీవించు, ఎలాగుండు అని చెప్పేసి. అంటే క్రీస్తు స్వరూపాన్ని మనలో మనం కనబరిచేవారిగా మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అయా, నీ వాక్యంతో నాతో మా అందరితో మాట్లాడారు ప్రభువా. మరి గొర్రెల్ని మేకల్ని మీరు వేరుపరిచారు నాయన. భూమి పుట్టినది మొదలుకొని ప్రభా అయా సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకోమని చెప్పి నీతిమంతులకు చెప్పావు. అట్టి భాగ్యం మాకెందుకు ప్రభు అంటే మీలో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు గనక నాకు చేసినట్టే అన్నావు ప్రభా. మరి అనీతిమంతులు నిత్య శిక్షకు వెళ్ళారు నాయన, నీతిమంతులు నిత్య జీవానికి వెళ్ళారు ప్రభా. నాయన మేము కూడా నీతిమంతులుగా మేము జీవించాలి ప్రభా. నీ స్వరూపాన్ని, నీ గుణగణాలని ప్రభా మేము కనబరిచేవారిగా మా జీవితాన్ని మీరు మార్చండి. మా అపరాధములు క్షమించండి, మా పాపములు క్షమించండి ప్రభా. విశ్వాస సంబంధమైన క్రియలు మేము చేయాలి నాయన, మీరు కృప చూపించండి ప్రభా. సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మరి గురువారం జరగబోయే తండ్రి ప్రభా, మరి స్లాబ్ విషయంలో మరి వాతావరణాన్ని అనుకూలపరిచి పనిచేస్తున్నారు ప్రభా. వాతావరణాన్ని మీరు అనుకూలపరిచి అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి కృప చూపించండి. మీ దాసులు ప్రభా మరి వాక్య పరిచయ నిమిత్తము, సేవా పరిచయ నిమిత్తము మరి వెళ్ళారు నాయన. వారు రాకపోకలేదు మీరు తోడుగా ఉండి మీ నామ మహిమార్థమై వారిని వాడుకోండి. కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. ఈ ఉదయకాల సమయంలో అయ్యా వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ గాయపడిన హస్తంతో వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఆరోగ్యవంతులుగా, భాగ్యవంతులుగా, ఆశీర్వాదానికి కర్తలుగా ప్రభా ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు దీవించి ఆస్వాదించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనకును లోకములను పరిశుద్ధులందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా లోకరక్షకుడైన యేసు ప్రభువు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి.